హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమా టాక్స్. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇదైతే రాఖీ వ్లాగ్ అండి. కొంచెం అప్లోడ్ చేయడం లేట్ అయింది. సో నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి మా తమ్ముడికి రాఖీ కట్టడానికి. తమ్ముడు వాళ్ళు హైదరాబాద్ నుంచి, ఇంకా నేనేమో ఇక్కడ కాచిపేట నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్క అయితే లోకల్నే ఉంటుందండి, కరీంనగర్లో. సో ఇదైతే మార్నింగ్ మేము అందరము ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసేసుకున్న తర్వాత స్వీట్ అనమాట, సేమియా మా మరదలు చేసింది. సో అది తినడానికైతే రెడీ అయిపోతున్నామండి. సో ఇది తినేసి ఇంకా రెడీ అయ్యి రాఖీ కట్టేయడమే అనమాట. ఆ విశేషాలు మీకోసం చూసేయండి ఫ్రెండ్స్. ఇంకానైతే అందరం రెడీ అయిపోయాము. రెడీ అయిపోయిన తర్వాత అక్కడ తమ్ముడు, ఇంకా తమ్ముడు వాళ్ళ బాబు అనమాట విద్దు, ఇంకా మా నాన్న రాఖీ కట్టించుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇటువైపు అయితే మా అక్క వాళ్ళ పాప, ఇంకా మా పాప, అమ్మ, మా మరదలు, నేను కూడా అక్కడే కూర్చున్నాను చూడండి. సో ఫస్ట్ అయితే తమ్ముడికి రాఖీ కడుతుంది అక్క, ఆ తర్వాత నాన్నకు కడుతుంది అనమాట. సో స్వీట్ కూడా తినిపిస్తుంది చూడండి. సో రాఖీ అంటేనే అక్క, తమ్ముడు, ఇంకా అన్న చెల్లెళ్ళు ఈ ఫెస్టివల్ కదా. సో ఈ రక్షాబంధన్ అంటే మనకి వాళ్ళు రక్షగా ఉండడం అనమాట అండి. సో అక్క చెల్లెళ్ళు అనేది అన్నదమ్ములకి బాధ్యత అనమాట. సో ఎప్పటికైనా సరే ఏ కష్టం వచ్చినా సరే నేనున్నాను ముందు అన్నట్టు ఆ రాఖీ కడితే వాళ్ళు మనకి రక్షలాగా నిలబడతారనమాట. సో అంతే అండి, అంతకుమించి ఏం లేదు. సో ఇక్కడ చూసారు కదా, నాన్నకైతే రాఖీ కడుతుంది. సో అక్క అలాగే మా విద్దు బంగారం, వాడికి కూడా రాఖీ కడుతుంది. చూసారు కదా, మేము చాలా చాలా బాగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటామండి ఏ ఫెస్టివల్ అయినా సరే. ఇంకా ఫొటోస్కి అయితే కొదువే ఉండదండి, ఎన్ని ఫొటోస్ దిగుతామో మాకే తెలీదు. అక్క అయిపోయిందండి కట్టడం, ఇంకా తర్వాత నేను కట్టా అనమాట. సో కట్టిన తర్వాత స్వీట్ తినిపిస్తున్నాను, ఇంకా తర్వాత హారతి కూడా ఇస్తా అండి. సో చూసారు కదా ఎంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇది ఒక్క ఫెస్టివల్ అని కాదండి, ఏ ఫెస్టివల్ అయినా సరే మేమందరం కలిసామంటే చాలా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాము. అందరం కలిసి ఇంట్లో పనులు చేసుకుంటాము, అలాగే హ్యాపీగా మేము సెలబ్రేట్ చేసుకుంటామండి. సో చూసారు కదా, ఇక్కడ మన విద్దు పాపకి అక్షింతలు వేస్తున్నాను అనమాట, తమ్ముడికి కూడా. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. సో ఫొటోస్ అండి, పోజ్ ఇస్తున్నాను చూడండి. అసలు ఎన్ని ఫోటోలు దిగాను అండి. అసలు మా ఫోన్ మాత్రం స్టోరేజ్ అయితే ఆ రోజు ఫుల్గా ఉంటుంది. సో మీరు కూడా అంతేనా ఫ్రెండ్స్? సో ఇంకా రాఖీ కట్టడం అయిపోయింది కదండి, మా వాడు కాళ్ళు మొక్కుతున్నాడు. సో అక్క చూడండి దీవిస్తుంది. సో అక్క తర్వాత ఇంకా నేనన్నమాట. సో హ్యాపీ మూమెంట్స్ కదా ఇవైతే. ఫ్రెండ్స్ మేమైతే రాఖీ కట్టేసాం కదా నాన్నకి ఇంకా తమ్ముడికి. సో మా పని అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ రాఖీ కడుతుంది మా అక్క వాళ్ళ పాప అండి, పెద్దమ్మాయి శ్రీజ, ముద్దుగా చిన్ని అని పిలుస్తాము. సో ఇక్కడ కూర్చుంది వాళ్ళ డాడీ అనమాట, మా అక్క వాళ్ళ హస్బెండ్, మా బావగారు. ఇంకా పక్కన కూర్చుంది తెలుసు కదా మా బాబు లడ్డు రిషిత్. సో ఇద్దరికి రాఖీలు కట్టింది. చిన్నమ్మాయి కూడా ఉంది కానీ తను గుజరాత్లో ఉంటుందండి, సో రాలేకపోయింది. అందుకనేసి 2 రాఖీలు కలిపి మా చిన్నే కట్టింది. సో ఇక్కడ చూసారు కదా చాలా జోవియల్గా ఉంటుంది. చిన్ని ఉందంటే మాకైతే చాలా ఫన్ ఉంటుందండి. సో సోనా మాత్రం మిస్ అయిపోయింది. వి మిస్ యూ సోనీ. సో నెక్స్ట్ ఇయర్ అయితే కంపల్సరీగా వచ్చి తమ్మునికి రాఖీ కట్టాలని కోరుకుంటున్నాను. సో చూసారు కదా, ఇక్కడ ఉంది మా పాప అండి. సో తను కూడా రాఖీ కడుతుంది వాళ్ళ పెద్ద డాడీకి ఇంకా తమ్ముడికి. సో రాఖీ సెలబ్రేషన్స్ అయితే చాలా చాలా బాగా జరిగాయి. ఇంకా తను మా మరదలండి సౌజన్య, తను కూడా మా బావగారికి రాఖీ కడుతుంది. సో ఎవ్రీ ఇయర్ ఇలాగే రాఖీ కడుతుందండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా మా మరదలు మాకు రాఖీ కడుతుందండి. సో రాఖీ అనొచ్చు, ఫ్రెండ్షిప్ బ్యాండ్ అనొచ్చు, ఎందుకంటే మేము అంతే ఫ్రెండ్లీగా ఉంటామన్నమాట. సో ఫస్ట్ అయితే అక్కకి రాఖీ కడుతుంది, సో తర్వాత నాకు కడుతుందండి. సో మేమిద్దరం కలిసి మళ్ళీ మా మరదలకి కడతాము. సో ఇలాగే ఎవ్రీ ఇయర్ మేము సెలబ్రేట్ చేసుకుంటామండి. సో పిల్లలందరూ కలిసి ఇక్కడ స్నాప్ దిగుతున్నారండి విత్ ఫోన్లో మా మిస్ అయిన సోనా ఫోటోతో సహా. సో ఫ్రెండ్స్ అక్క అయితే ఇంకా మా మదర్కి రాఖీ కడుతుందనమాట. సో అక్కడ కూర్చుంది మా తమ్ముడు.
సో రాఖీ కట్టేసిన తర్వాత ఇంకా నేను కూడా కడతా అండి. మా బుల్లి బంగారం విద్దు కూడా అక్కడే ఉన్నాడు చూడండి. వాడైతే చాలా చాలా యాక్టివ్ అండి బాబు. చాలా మాటలు వచ్చేస్తున్నాయి స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి అయితే మాత్రం చాలా ముద్దుగా మాట్లాడతాడు. సో ఇక్కడ చూసారు కదా. ఆ తర్వాత నేను కడతానండి. ఇంకా ఫొటోస్ చెప్పాను కదండి ఎన్ని ఫోటోలు దిగుతామో మాకే తెలియదు అనేసి. సో నేనైతే ఇంకా మా మదర్కి రాఖీ కట్టేశాను. ఇవ్వండి మా రాఖీ సెలబ్రేషన్స్. మీకు నచ్చాయా? నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మళ్ళీ మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.